హలో అందరికీ. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మా పిల్లలైతే మ్యాంగో మిల్క్ షేక్ కావాలని అయితే అడిగారండి. సో బయటికి ఎందుకు అనేసి నేనైతే ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేశానండి. సో చేస్తూ అయితే వీడియో రికార్డ్ చేశాను. చూసేయండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా హైజీనిక్ అయితే ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. దానికైతే చక్కగా ఒక మ్యాంగో తీసుకొని బాగా క్లీన్ చేసేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకొని మన మిక్సీ జార్లో అయితే నేను డైరెక్ట్గా అయితే వేసేస్తున్నాను. సో చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి మ్యాంగోలో అయితే. మన గట్ హెల్త్కి అయితే చాలా మంచిది. మంచి ఫైబర్ ఉంటుందండి ఇందులో. మనకి కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుందన్నమాట. అంతేకాదండి, ఇది క్యాన్సర్ని కూడా ప్రివెంట్ చేస్తుంది. మనమైతే సీజనల్ ఫ్రూట్స్ అయితే పిల్లలకైతే పెట్టాలండి. వాళ్ళు ఏ విధంగా తింటే అయితే ఆ విధంగా అయితే పెట్టాలి. డైరెక్ట్గా కట్ చేసైనా పెట్టచ్చు, లేదు అని అంటే ఇలా స్మూతీ లాగా, మిల్క్ షేక్స్ లాగా అయితే చేసి ఇవ్వచ్చండి. కళ్ళకైతే టేస్టీగా ఉండాలండి, అప్పుడైతే పిల్లలైతే తింటారు. సో నేనైతే ఇప్పుడు ఒక 2 స్పూన్స్ అయితే ఐస్ క్రీమ్ వేసుకున్నానండి. ఇది నేను బటర్ స్కాచ్ ఫ్లేవర్ అయితే యూస్ చేశాను. మీకు నచ్చిన ఐస్ క్రీమ్ అయితే వేసుకోవచ్చండి. నేను అలాగే 2 స్పూన్స్ షుగర్ వేశాను, కొన్ని ఐస్ క్యూబ్స్ వేశాను, అలాగే చల్లటి పాలండి. డైరెక్ట్గా అయితే ఇందులో మిక్సీ జార్లో అయితే వేసేసుకొని చాలా చక్కగా మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలండి. అంతేనండి, మన మ్యాంగో మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోతుంది. చాలా చక్కగా థిక్ మిల్క్ షేక్ అయితే మనం ఇంట్లోనే చాలా టేస్టీగా అయితే చేసేసుకోవచ్చు, చాలా హైజీన్గా. ఇదే మనం బయట కొనాలంటే 100-200 పెట్టి అయితే కొనాలండి. కానీ వాళ్ళు ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడతారో కూడా మనకైతే ఐడియా ఉండదండి. ఫ్రెష్గా కూడా ఉండవు. అలాంటివి అయితే మనం పిల్లలకైతే పెట్టలేం కదా. సో ఇలా మనకి వీలున్న ఫ్రూట్స్తోనైతే మనం ఇలా ఇంట్లోనే చక్కగా అయితే మిల్క్ షేక్స్ రెడీ చేసి అయితే పిల్లలకైతే ఇవ్వచ్చండి. వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు. కంపల్సరీ అయితే ఐస్ క్రీమ్ అయితే వేయండి. ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. దీనికి ఎక్స్ట్రా యాడెడ్ ఫ్లేవర్ అనమాట, టేస్ట్ కూడా. సో మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారండి. మొత్తం అయితే తాగేశారు. సో ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.